హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ కొత్త వెహికల్ ఉంది. ఏంటి భయ్యా జావా వెహికల్ రివ్యూ తీస్తామంటే, లేదంటే నాకు ప్రీవియస్ వీడియోస్‌లో నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. అంటే చైన్ గురించి ఏమైనా వీడియో చేయండి. అంటే మనం బైక్ మీద వెళ్ళినప్పుడు ఏంటంటే, ఈ పెద్ద వెహికల్స్ ఉన్నాయి కదా! వీటికేంటంటే చైన్ సౌండ్ ఎక్కువగా వస్తుంటాయి. సో, అట్లా రాకుండా మనమైతే కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో అట్లా కామెంట్‌లు చేశారు. అట్లా చాలామంది మెసేజ్ పెట్టారు. అవన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి దిగిపోతాం. కానీ దానికన్నా ముందు ఈ వెహికల్ ఎవరిది భయ్యా అంటే కస్టమర్‌దే. ఇది ప్రెజెంట్ అబ్జర్వేషన్‌లో ఉందండి. అంటే అబ్జర్వేషన్ అంటే ఇది షోరూమ్‌లో చాలా షాపుల్లో చూపించారు. కంప్లీట్ క్లియర్ అవ్వలేదంట. సో, చివరికి మన దగ్గరికి రావడం జరిగింది. ఇంక లేట్ చేయకుండా లాగ్ లేకుండా వీడియోలో స్టెప్ అయిపోతే మాక్సిమం 5 నిమిషాల్లో వీడియో క్లోజ్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎండ గట్టిగా కొడుతుంది కదా! కళ్ళు మీకు కనిపిస్తున్నాయి. లైటింగ్ గట్టిగా ఉంది. సో, లేట్ చేయకుండా స్టెప్ ఇన్ అయిపోదాం వీడియోలోకి. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! సో, ఫస్ట్ మనకి చైన్ కంప్లెయింట్ అనేది ఈ మధ్య బాగా కామన్‌గా అయిన కంప్లెయింట్ అన్నమాట. సో, ఆల్రెడీ చెప్పాను ఈ వెహికల్ నాదో మా కస్టమర్‌ది. సో అండ్ సో ఇష్యూస్ వచ్చాయి. దాని గురించి అది పక్కన ఉంచండి. అబ్జర్వేషన్ ఉంది కాబట్టి మనం అడగక్కర్లేదు. చెక్ చేయమని కాబట్టి అలాగే చెక్ చేయాలి కూడా తీసుకొచ్చా. సో, ఫస్ట్ ఈ చైన్ టైప్స్ మనకి 2 టైప్స్ అండి. ఓపెన్, క్లోజ్. ఓకే. ఓపెన్ విషయానికొచ్చేసరికి మనకి ఏ మాత్రం కూడా మెయింటెనెన్స్ అనేది తక్కువుంటుంది. ఓపెన్ చైన్‌తో కంపేర్ చేసుకుంటే క్లోజ్డ్ చైన్ అనేది. క్లోజ్డ్ చైన్ అంటే ఏంటి భయ్యా అంటే మీకు వీడియో కనిపిస్తుంది కదా! అది క్లోజ్డ్ చైన్ అంటే. దీనికి ఓపెన్ చైన్‌కి మెయింటెనెన్స్ అనేది ఈక్వల్‌గా పెట్టుకోవాలి. కానీ ఓపెన్ చైన్ అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా వెహికల్. ఈ వెహికల్‌కి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. సో, ఈ చైన్ కిట్‌ని మనం ఎక్కువ రన్నింగ్ వెళ్ళేటప్పుడు సౌండ్ ఎక్కువొచ్చేస్తుంది. టక్ 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 మని సౌండ్ వస్తుంది. అట్లానే ఎక్కువ చైన్ సౌండ్ వచ్చేస్తుంది. వెహికల్ సౌండ్ కన్నా చైన్ సౌండ్ ఎక్కువొచ్చేస్తుందనమాట. సో, అట్లా సౌండ్ రాకుండా మనకు కొన్ని టిప్సే చెప్తా. ఆ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో, ముందు మనకి చైన్ కిట్ ఏస్తాం. ఏసిన తర్వాత కొత్తలో బాగుంటుంది చైన్ కిట్ కొత్తలో. కానీ కొన్నాళ్ళు అయ్యేసరికి ఆటోమేటిక్‌గా మనకు సౌండ్ వస్తుంది. కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ చైన్ అనేది మనం అడ్జస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి బోత్ సైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకైతే 3 డాట్స్ కనబడుతున్నాయి కదా! సో, అట్లానే రైట్ సైడ్ కూడా మనకి 3 డాట్సే కనిపించాలి. అంతకు మించి ఎక్కువ కనిపిస్తే మనకి చైన్ సెంటరింగ్ అనేది కరెక్ట్‌గా పెట్టలేనట్టు. ఇది ఒక మెయిన్ రీజన్ అండి. ఓకే. ఇది మెయిన్ రీజన్. సెకండ్, సెకండ్ విషయానికొచ్చేసరికి చైన్‌ని ఖచ్చితంగా మనం లూప్ చేయాలి. అంటే ఐదర్ అది ఆయిల్ అయినా, గ్రీజ్ అయినా స్ప్రేస్ ఉంటాయి కదా! చైన్ స్ప్రే, చైన్ లూబ్, మోటోలు, రోలాను ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఏది బెస్టో సెపరేట్‌గా వీడియో చేసుకుందాం. కానీ దానికన్నా ముందు దీనికి లూప్ చేయాలి. లూప్ చేసేటప్పుడు కొన్ని ప్రాసెస్ అయితే ఉంటాయి. చాలామందేంటంటే లూప్ చేసినప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసి ఇలా గేర్ వేసి ఆ! ఇలా ఇక్కడ లూప్ చేసినప్పుడు వేలు ఎక్కడికెళ్ళిపోయి వేలు కట్ అయిపోతుంది. దయచేసి అలా లూప్ చేయొద్దు. లూప్ చేసేటప్పుడు ఖచ్చితంగా చైన్‌కి ఎట్టయితే మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం ఎట్లా క్లీన్ చేసుకోవాలి? వాటర్ వాష్ ఫస్ట్ కంప్లీట్‌గా చైన్ పైన మొత్తం అంతా వాటర్ వాష్ చేసి, ఆ తర్వాత డీజిల్ వాష్ చేయండి. డీజిల్ వాష్ చేస్తే కొన్ని చైన్‌కి ఏంటంటే మధ్యలో ఇక్కడ మనకి ఓరింగ్స్ ఉంటాయి. రబ్బర్ ఓరింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రి లింక్ దగ్గర రబ్బర్ ఓరింగ్స్ ఉంటాయి. ఆ రబ్బర్ ఓరింగ్స్ మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటే అక్కడ డస్ట్ గాని, ఆయిల్ గాని ఏమి ఉండదన్నమాట. అట్లా క్లీన్ చేసుకొని క్లాత్‌తో తుడిచేసుకుంటే నీట్‌గా అయిపోతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కూడా మీరు ఇంజిన్ ఆఫ్ చేసి చేయండి. ఇంజిన్ ఆన్ చేసి మాత్రం చేయవద్దు. చాలా రిస్కీ అన్నమాట అది. ఓకే. భయ్యా మొత్తం అంతా క్లీన్ చేస్తాం. నెక్స్ట్ ఏం అప్లై చేయాలి? ఏదైనా ఒక చైన్ లూప్ అయితే గ్రీజ్ అయినా పర్లేదు, లేదా స్ప్రే అయినా పర్లేదు. సో, గ్రీజ్ యూజ్ చేస్తే ఏంటంటే త్వరగా డస్ట్ క్యాప్చర్ చేసేలాగుంటుంది. కానీ సౌండ్ మాత్రం 0% అనమాట. చైన్ లూప్ కూడా కొన్నాళ్ళే. అది కూడా మీకు పర్టిక్యులర్ కిలోమీటర్స్ వరకు ఉంటుందనమాట. ఆ పర్టిక్యులర్ కిలోమీటర్స్ వరకు మీకు ఏ ఇబ్బంది ఉండదు. మళ్ళీ తర్వాత లూప్ ఎండిపోతే ఆటోమేటిక్‌గా మళ్ళా లూప్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి సౌండ్ తగ్గింది. కానీ కొన్ని వెహికల్స్‌కేంటంటే మనకి ఇక్కడ గేర్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫిఫ్త్, సిక్స్త్ గేర్‌కెళ్ళిన తర్వాత రన్నింగ్‌లో టక్ 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 మన సౌండ్ వస్తుంది. అది మెయిన్ ఇప్పుడు అదే కవర్ చేయడానికి వచ్చా. నాకు వన్ ఆఫ్ ద కస్టమర్ అని చెప్పొచ్చు. లేదా పర్సన్ అని చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి వాళ్ళకి ఇష్యూని సాల్వ్ చేస్తే ఆయన థాంక్ యూ చెప్పి ఎమోజి పెట్టారు. సో, ఆయన గురించి చెప్తున్నాను చూడండి. ఆయన గురించి కాదు మిమ్మల్ని ఆలోచించి చెప్తున్నా. సో, ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ స్పాకెట్. దీనికి కొన్నేంటంటే 15 వస్తాయి. 14 వస్తాయి. మాక్సిమం అన్నీ కూడా 14 ప్లస్సే ఉంటాయన్నమాట. పెద్ద వెహికల్స్ అన్నీ కూడా జావా, 220 ఎన్ఎస్, ఆర్ఎస్, ఏఎస్ అన్నిటిలో కూడా. సో, ఇక్కడ చూడండి ఈ టీత్ ఏదైతే ఉంది కదా! టీత్ అనేది మనకి యాక్చువల్‌గా ఇలా ఉండాలి. ఇలా బెండ్ ఉండకూడదు. బెండ్ ఉంటే ఏమవుతుందంటే చైన్ అనేది తిరిగేటప్పుడు పై లింక్‌కి తగులుతుందన్నమాట. ఓకే. ఆ పై లింక్‌కి తగిలినప్పుడు మనకి సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ రాకుండా అంటే ఈ స్పాకెట్ ఒకటి మనం రీప్లేస్ చేసుకోగలిగితే మనకి ఆ సౌండ్ అనేది మాక్సిమం కాదు కదా! 100% తగ్గిపోతుంది. అండ్ భయ్యా ఆఫ్ మార్కెట్‌లో మనకి ఇండివిడ్యువల్‌గా స్పాకెట్ అమ్మటం లేదు. మరెట్లా, ఎట్లా కొనుక్కోవాలంటే, దీనికి ఇంకో ఆల్టర్‌నేట్ సొల్యూషన్ ఉందండి. ఏం లేదండి. పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటే మన ఇంజిన్ ఆయిల్ ఎలాగైతే మార్చుతామో అట్లనే దీనికి కూడా మెయింటెనెన్స్ చేయవలసి ఉంటుంది. అదే చెప్పాను కదా! వాటర్ వాష్ చేసుకొని, డీజిల్ వాష్ చేసుకొని దానికి ఏదైనా లూప్ అప్లై చేస్తే మీకు నీట్‌గా చైన్ అనేది ఉంటుంది ఎక్కువ కాలం. సో, పర్టిక్యులర్ ఒక 500, 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత
లేదా 1500 ఇరిగిన తర్వాత స్పాకెట్ అనేది చిన్నది అరుగుతుందండి ఖచ్చితంగా. అరిగినప్పుడు ఏంటంటే ఇలా ఉన్న స్పాకెట్‌ని బయటకి తీసి ఇలా తిప్పి మళ్ళా పెట్టేస్తే మనకి చైన్ స్పాకెట్ అనేది ఎక్కువ కాలం లైఫ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 అని చెప్పేసి. కానీ 500 అవ్వచ్చు, 1000 కిలోమీటర్లు అవ్వచ్చు, 1500, 2000, 2500, 3000 అది ఎంతన్నది మీకు తిరిగేదాన్ని బట్టి ఉంటుంది. మీ మెయింటెనెన్స్‌లో బేస్ అయి ఉంటుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి చైన్‌కి సౌండ్ వస్తే అంటే టక్ టక్ మని సౌండ్ వస్తే ఫ్రంట్ స్పాకెట్ మార్చుకోండి. లేదా చైన్ అనేది మీకు బాగా హెవీ సౌండ్ వస్తే చైన్ అడ్జస్ట్‌మెంట్ కరెక్ట్‌గా చేసామో చెక్ చేయండి. ఇన్‌కేస్ ఏమైనా లూప్ చేయకపోతే లూప్ చేయండి. బట్ లూప్ చేసినప్పుడు గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఇంజిన్ ఆఫ్ చేసి ఇగో ఇలా మనం యాక్చువల్‌గా లూప్ చేసేటప్పుడు ఎట్లా చేస్తాం ఏంటంటే, ఇలా తిప్పాంగా చక్రాన్ని ఇలాగ క్లాక్ ముందుకు తిప్పుతాం. అట్లా కాదు. ఇంజిన్ ఆఫ్ చేసి వెనక్కి తిప్పితే మనకి ఏ మాత్రం కూడా డ్యామేజ్ అయితే ఉండదండి. మనకి మన హ్యాండ్‌కి గాని ఏ డ్యామేజ్ ఉండదు. ఇలా వెనక్కి తిప్పండి. ఓకే. వెహికల్ అయితే గేర్‌లో ఉంది. సతాయిస్తుంది రివర్స్ అవ్వడానికి. ఒక్క నిమిషం. ఓకే. అయిపోయింది. సో, మనం ఎప్పుడు కూడా వెహికల్‌లో ఆయిల్ స్ప్రే పెట్టినప్పుడు చాలామంది ఇంజిన్ స్టార్ట్ చేసి ఎలా ముందుకు తిప్పుతారు. అట్లా మాత్రం తిప్పకండి. అట్లా తిప్పితే ఇక్కడ తిప్పినప్పుడు ఇలా ముందుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంజిన్ ఆఫ్ చేసి ఇలా మెల్లగా తిప్పితే మనకి నీట్‌గా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ కూడా మనం నీట్‌గా లూప్ చేయవచ్చు. క్లీన్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మీరు కూడా హెవీ వెహికల్స్ వాడి ఇలాంటి ఇష్యూస్‌తో బాధపడితే దానికి గుడ్ బై అయితే చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో, ఈ వీడియో ఎలా ఉంది? ఇంకా అదర్ వీడియోస్ ఏం కావాలా? ఈ వీడియో అయితే మంచి రీచ్ చేస్తాను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. అట్లనే మన ఛానల్ గాని మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. సో, మరొక కొత్త వీడియోతో మీ నెక్స్ట్ వీక్ అయితే మీ ముందుకు వచ్చేస్తా. నా ప్రీవియస్ వీడియో చూడకపోతే బైక్ గనుక మధ్యలో అయిపోతే ఏ ట్రబుల్ షూట్స్ తీసుకోవాలని చెప్పేసి మీకు వీడియో చేశా. వీడియో పైన కార్డ్స్ చెక్ చేసేయండి. సో, ఇక్కడితో ఈ వీడియోనైతే ముగించేద్దాం.